హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై సింపుల్ స్పేస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీరు చూడబోయే వర్క్ వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని హెరింగ్ బోన్ స్టిచ్లో డబుల్ హెరింగ్ బోన్ స్టిచ్ అనేది మీరు ఇందులో చూస్తున్నారండి. దీన్ని కూడా మనం కచ్ వర్క్తో బ్లౌజెస్ని డిజైన్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ నెక్ అవుట్లైన్ని డిజైన్ చేసుకోవడానికి, అలాగే చుడీదార్స్ని మనం డిజైన్ చేసుకునేటప్పుడు చుడీదార్ నెక్ అవుట్లైన్ డిజైన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ బిగినర్స్ అనేవాళ్ళు హెరింగ్ బోన్ స్టిచెస్ నేర్చుకునేటప్పుడు మనము లైన్స్ కింద డ్రా చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ అనేది చేస్తే చాలా కరెక్ట్గా వస్తుంది, అలాగే నీట్గా కూడా వస్తుందండి. సో అది ఎలా డ్రా చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మన స్కేల్ తీసుకొని మనకు కావాల్సిన విడ్త్ బట్టి మనము లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. మీకు చిన్న విడ్త్ తక్కువగా కావాలనుకుంటే గ్యాప్, రెండు లైన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది తక్కువ తీసుకోండి. అలాగే కొంచెం విడ్త్ ఎక్కువ కావాలనుకుంటే కనుక 2 లైన్స్ మధ్యలో ఉన్న గ్యాప్ అనేది ఎక్కువ తీసుకోండి. ఓకేనా? సో ఈరోజు మనం హెరింగ్ బోన్ స్టిచ్లో డబుల్ హెరింగ్ బోన్ స్టిచ్ అనేది ఎలా వేస్తామనేది ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం నేను బ్లూ కలర్ థ్రెడ్ తీసుకున్నానండి, స్కై బ్లూ కలర్. సో మనము ఫస్ట్ హెరింగ్ బోన్ స్టిచ్లో ఎలా అయితే వేసామో అలానే మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సేమ్ అలానే డయాగ్నల్గా మనము ఈ థ్రెడ్ని ఇలా పెట్టుకోవాలి. సో డయాగ్నల్గా పెట్టుకున్న తర్వాత మనము ఇక్కడ ఒక చిన్న స్టెప్ ఉంటుందండి, అక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. మనం ఇంతకుముందు హెరింగ్ బోన్ స్టిచ్లో థ్రెడ్ని ఇట్లా వేసేసాం కదా, ఇక్కడైతే అలా వేయకుండా మనము ఇలా కింద నుంచి థ్రెడ్ని తీసుకురావాలి. ఓకేనా? నెక్స్ట్ మనము మళ్ళీ ఇక్కడ నుంచి సో మళ్ళీ ఇక్కడ సేమ్ ఇలానే క్రాస్గా పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా మనము ఇక్కడ థ్రెడ్ని ఈ కార్నర్ నుంచి కిందకి తీసుకెళ్ళాలి. ఓకేనా? మళ్ళీ ఇక్కడ కింద నుంచి మళ్ళీ ఇక్కడ కింద నుంచి ఇలా కింద నుంచి థ్రెడ్ని ఇలా తీసుకొని పోవాలి. ఓకేనా? నెక్స్ట్ డబుల్ హెరింగ్ బోన్ అంటే మళ్ళీ ఇంకొక సెకండ్ థ్రెడ్ అనేది దీనిపై నుంచి వస్తుంది. అది ఎలా మెలిక వేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ తీసుకోవాలి థ్రెడ్ని. ఇక్కడ తీసుకున్న తర్వాత మనం మామూలుగానే ఇలా వచ్చేస్తాం. నెక్స్ట్ ఇటు వచ్చిన తర్వాత మనము ఇక్కడ థ్రెడ్ని తీసుకున్న తర్వాత ఇలా మెలక వేసిన తర్వాత ఇక్కడ థ్రెడ్ మనము ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ కింద నుంచి వెళ్ళాలి. ఇది ఓకే. నెక్స్ట్ మామూలుగానే ఇక్కడ మనం ఇందాక ఇక్కడ ఎలా అయితే థ్రెడ్ని ఇలా కింద నుంచి తీసుకొచ్చామో అలాగే కింద నుంచి తీసుకురావాలి ఈ సైడ్. సో ఇక్కడ మళ్ళీ ఈ థ్రెడ్ కింద నుంచి తీసుకురావాలి. మళ్ళీ ఇక్కడ
ఈ థ్రెడ్ కింద నుంచి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈ బ్లూ కలర్ థ్రెడ్ ఉంది కదా, దీని నుంచి కిందకి ఇట్లా తీసుకెళ్ళాలి. ఇదండి డబుల్ హెరింగ్ బోన్ స్టిచ్ అనేది మనకి ఇలా వస్తుంది అన్నమాట. సో దీన్ని ఇంకొక రకంగా కూడా, అంటే డిఫరెంట్ మోడల్స్లో కూడా మనం దీన్ని వేసుకోవచ్చు. మీరు ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఏమైనా వేసుకోవచ్చు. సో అది ఎలా అనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నేను దీని మధ్యలో చిన్నగా ముడికుట్టి లాంటిది వేస్తున్నాను, అంటే నాట్ లాగా వేస్తున్నాను. ఆ నాట్ ఎలా వేయాలనేది కూడా మీరు ఇందులో చూడండి. సో మనం నాట్ వేసేటప్పుడు ఈ కింద దించిన థ్రెడ్ని మనం ఇలా చేత్తో పట్టుకొని దీన్ని ఈ థ్రెడ్కి ముందు వైపు సూది పెట్టి ఈ థ్రెడ్ని ఇలా సూదికి మనం వ్రాపింగ్ చేయాలి, అంటే చుట్టాలి. చుట్టిన తర్వాత దీన్ని ఇలా దించి సూదిని ఈ దారాన్ని పట్టుకొని ఇలా వేయాలి. చూసారు కదా ముడికుట్టి ఎంత అందంగా వచ్చిందో. సో నెక్స్ట్ నేను మళ్ళీ దీంట్లో ఆల్టర్నేటివ్ కలర్ బ్లూ కలర్ తీసుకుంటున్నానండి. అంటే ఒకవైపు మనకి ఇక్కడ 2 కలర్స్ కాంబినేషన్స్తో మనం ఈ డబుల్ హెరింగ్ బోన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసాం కాబట్టి నేను ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను, తర్వాత బ్లూ. సో అలా తీసుకుని ముడి వేస్తున్నాను. సో ఆ ముడి ఎలా వేయాలనేది ఇందులో కూడా చూసేయండి. ఫస్ట్ మనం థ్రెడ్ని ఇట్లా తీసుకున్న తర్వాత ఈ దారం ఉంది కదా, దీన్ని ఇట్లా చేత్తో పట్టుకోండి. చేత్తో పట్టుకున్న తర్వాత సూదిని ఈ దారానికి ఇటువైపు పెట్టుకొని మనం దీన్ని ఇట్లా చుట్టాలి. ఇలా మనం 2 టైమ్స్ నేను చుడుతున్నాను. ఇలా చుట్టిన తర్వాత ఈ థ్రెడ్ని మనం దారాన్ని ఎక్కడైతే పైకి తీసామో అదే ప్లేస్లో దీన్ని ఇట్లా కిందకి పెట్టేసి ఈ చేత్తో పట్టుకున్న దారాన్ని మాత్రం వదలకండి. ఇలా ఎండింగ్ వరకు ఇట్లా పెడితే ముడి అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నేను ఆల్టర్నేటివ్ కలర్స్ కాబట్టి ఈ ప్లేస్లో వేసేస్తున్నాను. మనం ఈ నాట్ అనేది మనం తీసుకున్న దారాన్ని బట్టి సైజ్ అనేది ఉంటుందండి. నేనైతే యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. దీంట్లో నాకు 6 స్ట్రాండ్స్ ఉంటాయి, అంటే 6 వరుసలు ఉంటాయి. సో మీరు సిల్క్ థ్రెడ్ తీసుకుంటే 8 వరుసలు పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఓకే, ఈ థ్రెడ్ని ఇట్లా మెల్లగా వదలాలి. నెక్స్ట్ సో ఈ వీడియోలో మీకు ముడి కుట్టు అనేది ఎలా వేయాలనేది అర్థమైంది కదండి. మనకి ఇంకా చిన్న సైజ్ అనేది ముడి కుట్టు సైజ్ అనేది తగ్గాలనుకుంటే దారాలని తగ్గించుకుంటే సరిపోతుంది. ఈ థ్రెడ్ని మాత్రం వదలకండి, వదిలితే ముడి అనేది లూజ్ అయిపోతుంది. ఓకేనా. లాస్ట్లో మెల్లగా వదలాలి. నెక్స్ట్ నేను ఎల్లో కలర్ థ్రెడ్ సో మరొకసారి చెప్తున్నానండి. మనం కింద క్లాత్ నుంచి పైకి తీసిన థ్రెడ్ని మనం చేత్తో పట్టుకున్న తర్వాత సూదిని ఇటువైపు పెట్టుకొని దీన్ని ఇలా వ్రాపింగ్ అనేది చేయాలి. మనం వ్రాప్స్ ఎక్కువ చేసుకుంటే పెద్దగా వస్తుంది ముడి అనేది. ఓకేనా. ఈ థ్రెడ్ మాత్రం అస్సలు వదలదు. వదిలితే మీకు ముడి అనేది లూజ్ అయిపోతుంది, లూజ్గా వస్తుంది, నీట్గా తేలదు, అందంగా తేలదండి. సో మీరు ఇది
మనం బ్లౌజ్కి నెక్ డిజైన్ ఓన్లీ సింపుల్గా నెక్ డిజైన్ వేసుకున్న చాలా బాగుంటుంది. మనకి కొంచెం సింపుల్ వర్క్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి సింపుల్ డిజైన్తో ఈజీగా, అంటే కచ్ వర్క్ అనేది కొంచెం టైం టేకన్ కాబట్టి ఇట్లాంటివి మనం డిజైన్ చేసుకోవాలి. అంటే త్వరగా నేను డిజైన్ వేసేసుకోవాలి అంటే కొంతమందికి ఓపిక అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇలాంటి సింపుల్ డిజైన్స్తో మనకి నచ్చినట్టుగా మన బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్ కింద కూడా చేసుకోవచ్చు. ఓకే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి డబుల్ హెరింగ్ బోన్ స్టిచ్ విత్ నాట్ స్టిచ్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ హిట్ చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తానో అప్పుడు ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో అంతవరకు థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.